రెగ్యులర్ వేర్ కుర్తీ టాప్ కటింగ్ అండి. ఇది పార్ట్ 2 అండి. ముందు పార్ట్ 2 వాచ్ చేయకపోతే ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి. మనం చెస్ట్ డౌన్ మార్క్ చేసుకున్నాం కదండి, చంక డౌను 6.5 ఇంచెస్ మార్క్ చేసుకుని, అలాగే టేప్ స్ట్రైట్గా పెట్టుకుని 14 ఇంచెస్ కాడ ఒక మార్కింగ్, 20 ఇంచెస్ కాడ ఒక మార్కింగ్ మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ చివరిని కూడా 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 20 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని స్ట్రైట్గా స్కేల్తో గీసుకోవాలండి. అందరికీ ఇవే కొలతలు అంటే ఒక 1/2 ఇంచు తేడాలో ఇవే కొలతలు ఉంటాయండి ఎవరికైనా టాప్ కటింగ్కి. మనం 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ చెస్ట్ లూజ్ వస్తుంది. 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నది నడుము లూజ్ వస్తుందండి. కట్స్ దగ్గర ఎంత లూజ్ అయితే ఉందో అది 20 ఇంచెస్ దగ్గర వస్తుంది. మనం ఇందాక కొలతలు తీసుకున్నాం కదండి ముందు వీడియోలో, దాన్ని బట్టి వచ్చిన చెస్ట్ లూజ్కి 4వ వంతు ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. నాకైతే 36 ఇంచెస్ వచ్చింది, అందుకే 9 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా హిప్ లూజ్ 32 ఇంచెస్ వచ్చిందండి, 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. స్కర్ట్స్ దగ్గర 36 ఇంచెస్ వచ్చిందండి, కాకపోతే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 40 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. డెలివరీ తర్వాత కొద్దిగా పొట్టు ఉంటుంది కదండి, అందుకని నేను 40 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అంత లూజ్గా అనిపించదండి, ఎందుకంటే కొద్దిగా పొట్టు ఉన్నా కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. అందుకే నేను 40 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూషన్ ప్లీజ్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.